దేవుడు సృష్టికర్త, జీవదాత. దేవుడు మాట్లాడతాడా? మన యందు శ్రద్ధ చూపిస్తాడా? దేవుని మనం తెలుసుకోగలమా? అవును, దేవుడు మాట్లాడాడు, శ్రద్ధ చూపాడు. ఆయన సందేశం అందరూ ఆయన్ని ఎలా తెలుసుకోవాలో చెప్తుంది. 3500 సంవత్సరాల క్రితం దేవుడు తన మాటలను వ్రాయమని మనుషులను ఆదేశించాడు. దేవుడు 1500 సంవత్సరాలలో ఇచ్చిన ఈ సందేశాన్ని 40 మంది వ్రాశారు. తొలి వ్రాతలను ధర్మశాస్త్రము, ప్రవచనాలు అంటారు. దేవుని మాటలను మొదట చర్మపు చుట్టలపై వ్రాశారు. వాటినే లేఖనాలు అంటారు. వీటన్నిటినీ కలిపి ఇప్పుడు మనం ఒకే పుస్తకంగా బైబిల్ అని అంటున్నాము. ఈ పవిత్ర మాటలు దేవుడు ప్రపంచంలోని మానవులందరినీ ఎంత ఎక్కువగా ప్రేమిస్తాడో చెప్తాయి. ఇదే దేవుని చరిత్ర. ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృష్టించాడు. భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది. చీకటి అగాధ జలములపై కమ్మి ఉంది. దేవుని ఆత్మ ఆ జలములపై కదులుతూ ఉంది. దేవుడు వెలుగు కలుగుగాక అని పలుకగా వెలుగు కలిగింది. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచాడు. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచి వెలుగునకు పగలని, చీకటికి రాత్రిని పేర్లు పెట్టాడు. అస్తమయము, ఉదయము కలిగింది. మొదటి దినమైంది. దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను వేరుపరచునుగాక అని పలికాడు. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టాడు. అస్తమయము, ఉదయము కలుగగా 2వ దినం ముగిసింది. అప్పుడు దేవుడు ఆకాశం క్రింది జలములు ఒకచోట కూర్చబడి ఆరిన నేల కనబడునుగాక అని పలుకగా అప్రకారమే అయింది. ఆరిన నేలకు భూమి అని, జలరాశికి సముద్రమని పేర్లు పెట్టి అది మంచిదని దేవుడు చూచాడు. దేవుడు గడ్డిని, విత్తనముల చెట్లను, ఫలవృక్షములను తమ తమ జాతి ప్రకారము భూమి మొలిపించునుగాక అని పలుకగా అలాగే జరిగింది. అది మంచిదని దేవుడు చూచాడు. అస్తమయమును, ఉదయమును కలుగగా 3వ దినమైంది. అప్పుడు దేవుడు ఆకాశంలో జ్యోతులు కలుగుగాక, అవి సూచనలు, కాలములను సూచించునుగాక అని పలికాడు. పగటిని ఏలుటకు సూర్యుడు, రాత్రిని ఏలుటకు చంద్రుడు అనే 2 గొప్ప జ్యోతులను ఏర్పరిచాడు. నక్షత్రాలను కూడా చేశాడు. ఆయన భూమి మీద వెలిగించుటకు వాటిని ఆకాశ విశాలంలో ఏర్పరిచాడు. అది మంచిదని దేవుడు చూచాడు. అస్తమయము, ఉదయము కలుగగా 4వ దినమైంది. అప్పుడు దేవుడు జలములు జలచరాలతో నిండి ఉండాలి, పక్షులు భూమిపై ఎగరాలి అని పలికాడు. దేవుడు వాటి వాటి జాతి ప్రకారం గొప్ప జలచరాలను, రెక్కలు గల పక్షులను సృష్టించాడు. అది మంచిదని దేవుడు చూచాడు. మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని వాటిని దీవించాడు కూడా. అస్తమయము, ఉదయం కలిగింది. 5వ దినమైంది. అప్పుడు దేవుడు భూమి జీవరాశులతో నిండి ఉండాలి అని పలికాడు. ఆ విధంగా పశువులను, పురుగులను, అడవి జంతువులను, భూమి మీద ప్రాకే ప్రతి పురుగును తమ తమ జాతి ప్రకారం దేవుడు చేశాడు. అది మంచిదని దేవుడు చూచాడు. అప్పుడు దేవుడు మన స్వరూపంలో, మన పోలిక చొప్పున నరుని చేద్దాం అని అన్నాడు. దేవుడైన యెహోవా నేల మంటితో నరుణ్ణి నిర్మించి వారి నాసికారంధ్రాలలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. దేవుడు తన స్వరూపంలో నరుని చేశాడు. స్త్రీనిగాను పురుషునిగాను వారిని చేశాడు. దేవుడు మొదటి నరునికి ఆదాము అని పేరు పెట్టాడు. తరువాత ఆదాము స్త్రీని హవ్వ అని పిలిచాడు. అప్పుడు దేవుడిలా అన్నాడు, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకుంటాడు. వారిద్దరూ ఏకశరీరమై ఉంటారు. ఆదాము హవ్వలు దిగంబరులైనను వారు సిగ్గు ఎరగలేదు. దేవుడు తాను చేసిన సమస్తము చాలా మంచిదని చూచాడు. అస్తమయమును, ఉదయమును కలుగుగా 6వ దినమైంది. ఆకాశము, భూమి యొక్క సృష్టి సంపూర్తి చేసి 7వ దినమున దేవుడు విశ్రమించాడు. దేవుడు 7వ దినమును ఆశీర్వదించి పవిత్రపరిచాడు. దేవుడైన యెహోవా ఏదెనులో ఒక తోటను వేశాడు. రమ్యమైన మంచి ఫలములనిచ్చు వృక్షాలను నేల నుండి మొలిపించాడు. ఆ తోట మధ్యలో జీవవృక్షము, మంచి చెడుల తెలివినిచ్చు వృక్షము అనే 2 చెట్లు ఉన్నాయి. ఏదెను తోటను సేద్యపరచడానికి దేవుడు మానవుని ఆ తోటలో ఉంచాడు. అప్పుడు దేవుడిలా ఆజ్ఞాపించాడు,
నీవు ఈ తోటలోని మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు తప్ప అన్ని ఫలాలు తినొచ్చు. ఆ చెట్టు ఫలమును ఎన్నడూ తినకూడదు. ఆ ఫలాన్ని తిను దినమున నిశ్చయముగా చనిపోతావు. వారు తమ జీవితాన్ని సంపూర్ణంగా ఆనందించినట్లు కావలసినవన్నీ ఇచ్చి వారి పట్ల తన ప్రేమను చూపాడు. మానవులందరికీ పితరులైన వీరికి ఎంచుకునే సామర్థ్యాన్ని, ఆ సామర్థ్యాన్ని జ్ఞానయుక్తంగా వినియోగించుకునే అవకాశాన్ని ఇచ్చాడు. ఆదాము హవ్వలు ఆ చెట్టు ఫలములు తినకుండా ఉండాలనే తన ఒకే ఒక ఆజ్ఞకు విధేయులై జీవించాలని ఆయన ఆశించాడు. ఇక తక్కినవన్నీ వారి ఆనందానికే. ఆ అందమైన తోటలో ఆదాము హవ్వలు సుఖశాంతులతో ఉండాలంటే దేవుని జ్ఞానాన్ని నమ్మి ఆయన అధికారానికి లోబడితే చాలు. వారు తమకీయబడిన జీవితాన్ని బట్టి ఎంతో కృతజ్ఞులుగా ఉండవలసి ఉంది. కాని తప్పు మార్గాన్ని ఎంచుకున్నప్పుడు స్వేచ్ఛ సంతోషాన్ని ఇవ్వలేదు. మానవ సృష్టికి ఎంతో పూర్వం దేవుడు దేవదూతలను సృజించి వారికి తమ మార్గాన్ని ఎంచుకునే స్వేచ్ఛను కూడా ఇచ్చాడు. దేవుడు దేవదూతల నుండి ఏ ఘనతనైతే కోరాడో అదే ఘనతను మానవుల నుండి కూడా కోరాడు. దేవదూతల్లో అనేకులు దేవునితో కూడా ఉండి ఆయనను ఆరాధిస్తూ ఆజ్ఞలకు లోబడుచు మానవాళికి అనేక రీతులుగా సహాయపడుచున్నారు. కానీ కొందరు దూతలు దేవుని ప్రేమను తిరస్కరించి చెడు మార్గాన్ని కోరుకున్నారు. లూసిఫర్ అనే అందమైన దూతను తమకు నాయకులుగా ఎంచుకున్నారు. లూసిఫర్ తన దురహంకారము గర్వము వల్ల ఘనమైన తన స్థితిని కోల్పోయాడు. అంతేకాకుండా దేవుని మీద తిరుగుబాటు చేసి పరలోకం నుండి త్రోయబడ్డాడు. ఎందుకంటే నా సింహాసనాన్ని దేవుని నక్షత్రాలకు పైగా హెచ్చించుకుంటాను, మహోన్నతులతో సమానంగా చేసుకుంటాను అని సవాలు చేశాడు. లూసిఫర్ బైబిల్లో అపవాది అని, దయ్యమని పిలువబడుచు దేవునికే చెందాల్సిన ఆరాధనను తానే కోరుకున్నాడు. సాతాను తానే పూజింపబడాలని అందమైన వెలుగుదూత వేషంలో మానవాళిని మోసగిస్తాడు. అతని అబద్ధాలు, తప్పుడు బోధలు మనకు శ్రమను, నాశనాన్ని తెస్తాయి. కాబట్టి దేవుడు నీవు నరకములో ఒక మూలకు త్రోయబడతావు అని లూసిఫర్తో చెప్పాడు. ఆదాము హవ్వలున్న ఆ అందమైన తోటలో సాతాను సర్పరూపంలో వచ్చి హవ్వకు కనబడ్డాడు. ఈ సర్పం దేవుని సృష్టిలో అన్ని జంతువుల కన్నా చాలా యుక్తి గలది. సర్పము స్త్రీతో, ఇది నిజమా? ఈ చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పాడా అన్నాడు. అందుకు స్త్రీ, మేము తోట మధ్యలో ఉన్న ఒక చెట్టు ఫలాన్ని తప్పించి తక్కిన ఫలాల్ని తినవచ్చును. ఎందుకంటే ఆ చెట్టు ఫలాన్ని మీరు తినకూడదు, తింటే నిశ్చయంగా చచ్చిపోతారని దేవుడు చెప్పాడు అని సమాధానమిచ్చింది. అప్పుడు సర్పం, మీరు చావనే చావరు, వాటిని తింటే మీ కన్నులు తెరవబడి మంచి చెడ్డలు ఎరిగి దేవదూతలుగా ఉంటారని దేవునికి తెలుసు అని ఆ స్త్రీతో చెప్పింది. సాతాను అబద్ధాలకు తండ్రి అని బైబిల్ చెప్తుంది. వీడు స్త్రీని మోసగించి దేవుని గురించి అబద్ధమాడాడు. ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదని, అందంగా, రమ్యంగా, వివేకమిచ్చేదిగా ఉందని గమనించి కొన్ని ఫలాలు తిని తన భర్తకు కూడా తినిపించింది. వెంటనే వారి కన్నులు తెరవబడ్డాయి, కాని వారి ఆత్మలు చచ్చిపోయాయి. వారు దిగంబరులమని తెలుసుకుని అంజురపు ఆకులు కుట్టి కప్పుకున్నారు. అప్పుడు ఆ చల్లని పూట తోటలో సంచరిస్తున్న దేవుని స్వరాన్ని విని ఆదాము హవ్వలు ఆయన ఎదుటకు రావడానికి భయపడి చెట్ల చాటున దాక్కున్నారు. దేవుని మాటలు కాదని వారి స్వంత జ్ఞానాన్ని నమ్మడం చేత ఆత్మీయంగా చనిపోయి దేవునితో సంబంధం కోల్పోయారు. అప్పుడు దేవుడు, ఆదామా, నీవెక్కడున్నావు అని ఆదాముని పిలిచాడు. అందుకు ఆదాము, తోటలో మీ స్వరము విన్నప్పుడు దిగంబరిగా ఉన్నాను, అందుకు భయపడి దాక్కున్నాను అని జవాబిచ్చాడు. అప్పుడు దేవుడు, దిగంబరిగా ఉన్నావని ఎవరు చెప్పారు నీకు? నేను తినవద్దని చెప్పిన ఫలాన్ని తిన్నావా అని అడిగాడు. అందుకు ఆదాము, నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ ఫలాన్ని ఇచ్చింది, నేను తిన్నాను అన్నాడు. దేవుడైన యెహోవా ఆ స్త్రీతో, నీవు ఏం చేశావు అని అడిగాడు. సర్పం నన్ను మోసగించింది, అందుకే ఆ ఫలం తిన్నాను అని స్త్రీ జవాబిచ్చింది.
అందుకు దేవుడు సర్పంతో, నీవు దీనిని చేసినందుకు జంతువులన్నిటిలోనూ శపించబడిన దానవై కడుపుతో ప్రాకుచు బ్రతుకు దినములన్నీ మన్ను తింటావు. నీకును స్త్రీకిని వైరాన్ని కలిగిస్తాను. ఆమె సంతానము నీ తల చితక్కొడుతుంది అన్నాడు. ఒకానొక రోజున సాతానుని నాశనం చేసే రక్షకుణ్ణి దేవుడు స్త్రీ ద్వారా ఈ లోకానికి పంపిస్తాడని దైవగ్రంథంలో చెప్పబడిన మొట్టమొదటి సందర్భం ఇదే. దేవుడు స్త్రీతో, నీ ప్రయాసము మిక్కిలి హెచ్చిస్తాను, వేదనతో పిల్లలను కంటావు, నీ భర్త నిన్ను ఏల్తాడు. ఆయన ఆదాముతో, భార్య మాట విని తినకూడని పండును తిన్నందున నేల శపించబడింది. ప్రయాసముతోనే దీని పంటను తింటావు. నేల ముండ్ల తుప్పలు గచ్చపొదల్ని మొలిపిస్తుంది. నీవు నేలను చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారం తింటావు. నిన్ను మట్టిలో నుండి చేశాను కాబట్టి తిరిగి మట్టయిపోతావు. ఆదాము హవ్వలు కుట్టి కట్టుకున్న ఆకులు వారి దిగంబరత్వాన్ని కప్పలేకపోయాయి. కాబట్టి దేవుడు వారికి చర్మపు చొక్కాయలను తొలగించాడు. దీని కొరకై దేవుడు ఒక జంతువును చంపాడు. ఈ విధంగా ఆదాము ద్వారా పాపము మరణము లోకములోనికి ప్రవేశించాయి. ప్రజల అవిధేయతను ఒక నిరపరాధి మరణం ద్వారా కప్పడం సృష్టికి ముందే జరిగిన దేవుని ప్రణాళిక. మానవాళి అవివేకంగా దేవుణ్ణి తిరస్కరించి తమకు తామే దేవుళ్లుగా మారి పతనమవుతారని దేవునికి ముందే తెలుసు. ఈ తిరస్కారాన్ని ఆయన పాపము అన్నాడు. అయినా ఆయన అందరినీ ప్రేమించి వారి పాప క్షమాపణ కొరకు మరణించడానికి ఒక రక్షకుణ్ణి పంపాలనుకున్నాడు. అప్పుడు దేవుడు ఆదాము హవ్వలను ఏదెను నుండి వెళ్ళగొట్టి తూర్పున కెరూబులు అనే దేవదూతలను జీవవృక్షపు మార్గమును కాచుటకు అగ్ని జ్వాలను నిలవబెట్టాడు. ఆదాము పాపం చేసిన క్షణం నుండి మానవాళికి మరణమే గత్యంతరమైంది. కానీ దేవుని చరిత్రలో ఇంకా నిరీక్షణ ఉంది. ఆదాము భార్య ఒక కుమారుణ్ణి కన్నది. దేవుని దయ వల్ల పొందానని అతనికి కయీను అని పేరు పెట్టింది. ఆ తర్వాత మరి ఒక కుమారుని కని హేబేలు అని పేరు పెట్టింది. హేబేలు గొర్రెల కాపరి, కయీను వ్యవసాయకుడు. కొంతకాలం తర్వాత కయీను పంటలో కొంత దేవునికి అర్పించగా హేబెలు గొర్రెపిల్లను అర్పించాడు. దేవుడు హేబేలును అతని అర్పణను అంగీకరించాడు. కాని కయీన్ని అతని అర్పణను అంగీకరించలేదు. కయీను కోపం వచ్చింది. అందుకు దేవుడు, కయీను, నీకు కోపమెందుకు అని అన్నాడు. అర్పణగా పశువు మరణించాలని దేవుడు కయీనుకు గుర్తు చేశాడు. అంజూరపు ఆకులు ఆదాము హవ్వల పాపాన్ని కప్పలేకపోయినట్లే రక్తము లేని చెట్లు చేమలు కూడా పాపాన్ని కప్పలేవు. దేవుడు చెప్పినట్లు ఆరాధించకుండా పశువులకు బదులుగా పంటను అర్పించి కయీను దేవుని తిరస్కరించాడు. హేబేలు తన అర్పణ ద్వారా దేవుని మాటలు నమ్మాడని, కయీను నమ్మలేదని బైబిలు చెప్తూ ఉంది. లేఖనాలన్నిటిలో రక్తం ధారపోయకుండా పాపక్షమాపణ లేదని దేవుడు చెప్తూ ఉన్నాడు. కానీ కయీను తన అర్పణ ద్వారా దేవునికి అవిధేయుడయ్యాడు. పైగా తన తమ్ముణ్ణే నిందించాడు. ఇద్దరూ పొలములో ఉన్నప్పుడు కయీను హేబేలును చంపాడు. అప్పుడు దేవుడు, కయీను, నీ తమ్ముడు హేబేలు ఎక్కడా అని అడిగాడు. నాకు తెలియదు, నా తమ్ముడికి నేనేమన్నా కావలివాడనా అని కయీను సమాధానమిచ్చాడు. అందుకు దేవుడు, నీవు చేసిందేంటి? నేల నుండి నీ తమ్ముడి రక్తం నాకు మొరపెడుతుంది. నీ చేతులు నీ తమ్ముడి రక్తంతో తడిచాయి, కాబట్టి నీవు భూమి మీద శపించబడ్డావు అని కయీనుతో చెప్పాడు. కయీను దేవుని సన్నిధి నుండి వెళ్లిపోయాడు. అతడు దేవుడిపై చేసిన తిరుగుబాటే మొదటి హత్యకు, కుటుంబ విచ్ఛిన్నానికి కారణమైంది. కాలక్రమంలో ఆదాము హవ్వల సంతానం భూమి మీద పెరిగింది. కానీ నరుల చెడుతనం గొప్పదని, వారి తలంపులు, ఊహలు ఎల్లప్పుడూ చెడ్డవని దేవుడు గమనించి నొచ్చుకున్నాడు.
తాను సృష్టించిన మానవాళిని భూమి మీద నుండి తుడిచివేయాలని ఆయన అనుకున్నాడు. అయితే నోవహు అనే వ్యక్తి దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. నోవహు నిందలేనివాడుగా దేవునితో నడిచాడు. అందుకు దేవుడు ఇలా అనుకున్నాడు, మానవాళికి అంతం సమీపించింది. వారి మూలంగా భూమి బలాత్కారంతో నిండిపోయింది. వారిని భూమితో కూడా నాశనం చేస్తాను. నీవు ఒక ఓడను చేసుకో, గదులుగా చేసి కీలు పూయాలని నోవహుతో చెప్పాడు. ఆ ఓడ 300 మూరల పొడుగు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు ఉండాలి. ఓడకు ఒకే ఒక తలుపు ఉండాలి. నీవు, నీ భార్య, 3 కుమారులు, వారి భార్యలు ఓడలోకి వెళ్ళాలి. ప్రతి జీవిలో ఆడా మగల్ని, ప్రతి జాతిలో 2 చొప్పున, పవిత్ర జంతువులు 7 చొప్పున తేవాలని నోవహుకు ఆజ్ఞాపించాడు. నోవహు ఓడ నిర్మిస్తూనే దుష్టులైన ప్రజలను ఇలా హెచ్చరించాడు, దేవుని ఘనపరచకుండా తిరస్కరించేవారు నాశనపాత్రులు. కాని ప్రజలు నోవహును హేళన చేసి దేవుని హెచ్చరికను అపహసించారు. అయితే నోవహు కుటుంబంతో సహా దేవుని నమ్మి ఓడలో ప్రవేశించాడు. దేవుడు తలుపును మూసివేశాడు. దేవుడు 40 రాత్రులు పగళ్లు భూమిపై వర్షం కురిపించాడు. భూమిలో నుండి నీళ్లు పైకి ఉబికి వ్యాపించాయి. జలములు విస్తరించి ఓడను నీటిపై తెలచేశాయి. జలములు కొండల్ని, పర్వతాలని, భూమి మీద సమస్తాన్ని కప్పివేశాయి. జీవరాశులన్నీ చనిపోయాయి. భూమి మీద సంచరించే పక్షులు, పశువులు, ప్రాగు పురుగులు, నరులు సమస్తం నశించి నీట మునిగిపోయారు. 150 రోజుల వరకు నీళ్లు భూమిని కప్పివేశాయి. అయితే దేవుడు నోవహును, ఓడలోని సమస్త జీవులను రక్షించాడు. అప్పుడు దేవుడు భూమి మీద గాలి విసిరినట్లు చేయగా నీళ్లు తగ్గిపోయాయి. నీళ్లు క్రమక్రమంగా తగ్గుతూ వచ్చాయి. ఓడ అరారాతు కొండల మీద నిలిచింది. భూమిపై చెట్లు మళ్లీ పెరగడం ప్రారంభించాయి. నోవహును, ఓడలోని జీవులను బయటకు రమ్మని దేవుడు చెప్పాడు. బయటకు వెళ్లి నోవహు దేవునికి బలిపీఠం కట్టి దహన బలిని అర్పించాడు. దేవుడు నోవహును, అతని కుమారులను దీవించి, మీరు ఫలించి అభివృద్ధి పొందండి, భూమిని నింపండి అన్నాడు. తినడానికి మొక్కలతో పాటు జంతువులను కూడా మీకు ఆహారంగా ఇస్తున్నాను. కానీ తోటి నరుణ్ణి చంపేవాడు తాను కూడా చంపబడాలి. ఎందుకంటే నరుడు దేవుని స్వరూపంలో చేయబడ్డాడు. అప్పుడు దేవుడిలా అన్నాడు, నేను నీతోనూ నీ సంతానంతోనూ నా వాగ్దానాన్ని స్థిరపరుస్తాను. ఇక ఎన్నటికీ జలప్రళయంతో నరుల్ని, జంతువుల్ని నాశనం చేయను. దానికి గుర్తుగా ఆకాశంలో నా ఇంద్రధనుస్సును ఉంచుతాను. మేఘాలు ఆకాశంలో ఉన్నప్పుడు ఈ ఇంద్రధనుస్సును మీరు చూస్తారు. నేను దానిని చూచి నా నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాను. నోవహు తరువాత అనేక తరాలు గడిచాయి. భూమి మీద ఒకే భాష ఉండేది. ప్రజలు మధ్య ఆసియా ప్రాంతంలో స్థిరపడ్డారు. వారు ఒకరితో ఒకరు, అసలు మనం ఇటు అటు చెదిరిపోకుండా ఒక పట్నం, ఒక గోపురం కట్టి పేరు సంపాదించుకుంటే ఎలా ఉంటుంది అని అనుకున్నారు. అయితే మీరు బయటకు వెళ్లి భూమిని నింపండి అనే దేవుని ఆజ్ఞను తిరస్కరించారు. గోపురాన్ని కట్టడంలో వారి ఉద్దేశం సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాలను పూజించడానికి. మానవాళి దేవుణ్ణి విడిచి ఆయన చేసిన సృష్టిని పూజించడానికి ఎంచుకున్నారు. దేవుడు ప్రజలు కట్టే ఆ పట్టణాన్ని, గోపురాన్ని చూచాడు. ఆయన, వీరంతా ఒకే జనం, వీరందరిది ఒకే భాష, కాబట్టి వీరు తలపెట్టే ఏ పనికైనా ఆటంకం ఉండదు. మనము దిగిపోయి ఒకరి మాట ఒకరికి తెలియకుండా వారి భాషను తారుమారు చేద్దాం అని చెప్పాడు. అలా దేవుడు వారి భాషను తారుమారు చేయడం వల్ల పట్టణాన్ని కట్టే పని ఆగిపోయింది. అందుకనే ఆ పట్టణాన్ని బాబెలు అన్నారు, అనగా తారుమారు. ఎందుకంటే దేవుడు వారి భాషను తారుమారు చేసి భూమి అంతటా చెదిరిపోయేటట్లుగా చేశాడు. జలప్రళయానికి 400 సంవత్సరాల తరువాత దేవుడు మధ్య ఆసియా ప్రాంతంలో ఊరు
అనే పట్నస్థుడైన అబ్రహామునకు ప్రత్యక్షమై, నీవు లేచి నీ దేశాన్ని నీ బంధువులను వదిలి నేను చూపించే దేశానికి వెళ్ళు. అక్కడ నిన్ను గొప్ప జనంగా చేస్తాను. నిన్ను ఆశీర్వదించి నీ నామం గొప్ప చేస్తాను. నిన్ను ఆశీర్వదించే వాళ్ళను ఆశీర్వదిస్తాను. నిన్ను శపించే వారిని శపిస్తాను. భూమి మీద సమస్త వంశాలు నీ ద్వారా ఆశీర్వదించబడతాయి అని చెప్పాడు. దేవుడు తనతో చెప్పినట్లు అబ్రాము బయలుదేరి కనాను అనే దేశానికి వెళ్ళాడు. దేవుడు అబ్రాముకు మళ్లీ ప్రత్యక్షమై, నీ సంతానానికి ఈ దేశమిస్తాను. నీ చేతనైతే ఆకాశంలోని నక్షత్రాలను లెక్కించు. నీ సంతానం కూడా అలాగే లెక్కకు మించి ఉంటుంది. అబ్రాము శారాయిలకు సంతానం లేనప్పటికీ అబ్రాము దేవుణ్ణి నమ్మాడు. ఆ నమ్మకాన్ని దేవుడు నీతిగా ఎంచాడు. అప్పుడు అబ్రాము, ఓ ప్రభువా, నేను ఈ దేశాన్ని స్వాధీనం చేసుకుంటానని నాకెలా తెలుస్తుంది అని అడగ్గా దేవుడిలా సమాధానం చెప్పాడు. నీ సంతతి వారు తమది కాని దేశంలో ఉండి ఆ దేశ ప్రజలకు బానిసలై 400 సంవత్సరాలు బాధింపబడతారు. ఒక రాజ్యం వారిని బానిసలుగా వాడుకుంటారు. మిమ్మల్ని శ్రమ పెట్టిన వారిని నేను తీర్పు తీరుస్తాను. తరువాత మీ 4వ తరం వారు గొప్ప సంపదతో ఇక్కడికి తిరిగి వస్తారు. కాని అబ్రాము భార్య శారాయికి సంతానం కలగలేదు. అప్పుడు శారాయి అబ్రాముతో, నా ఈజిప్టు దాసి హాగరును మీరు భారీగా చేసుకుని సంతానం పొందకూడదు. ఆ సంతానాన్ని నా సంతానంగా చూచుకుంటాను అని చెప్పింది. అబ్రాము శారాయి మాటకు ఒప్పుకున్నాడు. అబ్రాము దేవుణ్ణి ప్రేమించినా తన భార్య ద్వారానే బిడ్డనిస్తాడని నమ్మలేకపోయాడు. ఆ విధంగా హాగరుకు అబ్రాహాముకు ఇష్మాయేలు అనే కుమారుడు కలిగాడు. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు దేవుడు ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుణ్ణి, నా సన్నిధిలో నడువు. నీకు అబ్రహాము అను క్రొత్త పేరు పెడుతున్నాను. అనేక జనములకు తండ్రి అని దాని అర్థం. శారాయి ఇక నుండి శారా అని పిలువబడుతుంది. అంటే రాజకుమారి అని అర్థం. నేను శారాను దీవించి ఆమె కుమారుని ఇస్తాను. ఆమె జనములకు తల్లి అవుతుంది. అప్పుడు అబ్రహాము, ఇష్మాయేలు నీ సన్నిధిలో ఉండని ప్రభువా అని దేవుణ్ణి బ్రతిమిలాడాడు. అందుకు దేవుడు, నీ మనవి విన్నాను. తప్పకుండా ఇష్మాయేలును కూడా ఆశీర్వదించి గొప్ప జనాంగంగా చేస్తానని దేవుడు అబ్రహాముతో చెప్పాడు. అరబ్బుల దేశం ద్వారా దేవుడు అబ్రహాము ఇష్మాయిలీల సంతానానికి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాడు. కాని షేరా కుమారుడు అతని సంతానం ద్వారానే తన నిత్య నిబంధనను నెరవేరుస్తాడని దేవుడు తెలిపాడు. తరువాత షేరా అబ్రహాములకు ఇస్సాకు అనే కుమారుడు కలిగాడు. ఇస్సాకు పెద్దవాడైనప్పుడు దేవుడు అబ్రహాముతో, నీ విశ్వాసాన్ని రుజువు చేయాలి అన్నాడు. ఒక రోజున దేవుడు, అబ్రామా అని పిలిచాడు. చిత్తమండి అని అబ్రహాము బదులిచ్చాడు. నీవు ప్రేమించిన నీ ఒకే ఒక కుమారుడైన ఇస్సాకును మోరియా దేశానికి తీసుకువెళ్లి అక్కడ నీతో చెప్పబో పర్వతం మీద దహనబలిగా అతనిని అర్పించాలి అని చెప్పాడు. అప్పుడు అబ్రహాము పెందలకడనే లేచి దేవుడు చెప్పినట్లు ఇస్సాకును తీసుకుని బయలుదేరాడు. 3వ రోజున అబ్రహాము కనులెత్తి దూరం నుండి ఆ స్థలాన్ని చూచాడు. అప్పుడు అబ్రహాము దహనబలికి కట్టెల్ని కుమారుని చేత మోయించాడు. అబ్రహాము నిప్పును కత్తిని తీసుకుని వారిద్దరూ కలిసి కొండ ఎక్కారు. అప్పుడు ఇస్సాకు, తండ్రి, మన వద్ద నిప్పు కట్టెలు ఉన్నాయి, కాని దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడిగాడు. నా కుమారుడా, దేవుడే దహనబలికి గొర్రెపిల్లను ఇస్తాడు అని అబ్రహాము బదులిచ్చాడు. అలా వారిద్దరూ దేవుడు చూపించిన ప్రదేశానికి వెళ్లారు. అక్కడ అబ్రహాము బలిపీఠం కట్టి కట్టెల్ని చక్కగా పేర్చాడు. తరువాత ఇస్సాకును బంధించి ఆ బలిపీఠంపై ఉంచాడు. తన కుమారుని చంపడానికి చెయ్యి చాపి కత్తి ఎత్తాడు. వెంటనే పరలోకము నుండి దేవదూత, అబ్రహామా, అబ్రహామా అని పిలవగా, చిత్తము ప్రభువా అని అబ్రహాము బదులిచ్చాడు. అప్పుడు ఆయన,
ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకు. నీ ఒకే ఒక కుమారుణ్ణి నాకు ఇవ్వడానికి నీవు వెనుతీయలేదు. అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొనిన ఒక పొట్టేలు కనబడింది. అబ్రహాము ఆ పొట్టేలును తీసుకుని తన కుమారునికి బదులుగా దహనబలి అర్పించాడు. ఇస్సాకు పట్ల దేవుని వాగ్దానం నెరవేరునని అబ్రహాముకు రూఢిగా తెలుసు. అది ఒకవేళ ఇస్సాకును తిరిగి బ్రతికించవలసి వచ్చినా సరే. అబ్రహాము యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు ఇలా అన్నాడు, నీ విధేయత వలన నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను. భూలోకములోని జనములన్నీ నీ సంతానం వల్ల ఆశీర్వదించబడతాయి. ఎప్పుడో ఏదైనా వనంలో వాగ్దానం చేయబడిన రక్షకుడు తన సంతానం నుండి వస్తాడని అబ్రహాము ఎరిగి ఎంతో సంతోషించాడు. దేవుడు అబ్రహామును పరీక్షించిన తీరు ఒకానొక రోజున పరలోకపు తండ్రి తన ప్రియకుమారుని ఈ లోకం కోసం బలిగా ఇవ్వనున్నాడని గుర్తు చేస్తుంది. కొంతకాలం తర్వాత ఇస్సాకు పెండ్లి చేసుకుని యాకోబు, ఏశావు అనే కవలలకు తండ్రి అయ్యాడు. తరువాత దేవుడు తన వాగ్దాన వంశాన్ని కొనసాగించడానికి యాకోబునకు ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. యాకోబునకు 12 మంది కుమారులు. వారిలో యోసేపును స్వంత సహోదరులే బానిసగా అమ్మివేశారు. కానీ దేవుడు కృపచేత ఐగుప్తు రాజైన ఫరోకు సమానమైన పాలకుడయ్యాడు. దైవభక్తుడైన యోసేపు తన అన్నలను క్షమించి వారందరినీ ఐగుప్తులకు రప్పించి గొప్ప కరువు నుండి వారిని కాపాడాడు. ఇశ్రాయేలు జనమని పిలువబడిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానమైన 70 మంది ఐగుప్తు దేశానికి ప్రయాణమై వెళ్లారు. దేవుడు అబ్రహాముకు చెప్పిన రీతిగా ఒకానొక రోజున ఆ దేశంలోనే వారు బానిసలవుతారు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు, వారి సంతానము విస్తరించింది. దీన్ని బట్టి యోసేపును ఎరుగని ఒక ఫరో రాజు ఆందోళన చెందాడు. ఆయన ఐగుప్తీయులతో, ఇదిగో మనకంటే లెక్కకు మించిన ఇశ్రాయేలుతో జాగ్రత్త సుమా. వాళ్ళు ఇలానే విస్తరిస్తే మన శత్రువులతో కలిసి మన మీదే దండెత్తవచ్చు అని అన్నాడు. అందుచేత ఐగుప్తీయులు హెబ్రీయులను బానిసలుగా చేశారు. అతి కష్టమైన పనులను చేయించి వారి బ్రతుకులు దుర్భరం చేశారు. కానీ అణిచిన కొలది ఇశ్రాయేలీయులు విస్తరించారు. అప్పుడు ఫరో హెబ్రీ మంత్రసాలను పిలిచి, మీరు హెబ్రీ స్త్రీలకు కాన్పు చేసేటప్పుడు ఆడపిల్లలను వదిలి మగపిల్లలను చంపండి అని ఆజ్ఞాపించాడు. ఒక హెబ్రీ తల్లి తన మగబిడ్డను 3 నెలలకు మించి దాచలేకపోయింది. బిడ్డను కీలుపూసిన జమ్ము పెట్టెలో పెట్టింది. నది ఒడ్డున తుంగలో ఉంచింది. ఫరో కుమార్తె స్నానానికి వచ్చి ఆ పెట్టె లోపల చూచింది. ఆమె ఆ బిడ్డ ఏడ్పు విని హెబ్రీ పిల్లవాడుగా గుర్తించి వానిపై కనికరపడింది. ఆ బిడ్డకు మోషే అను పేరు పెట్టి తన కుమారుడుగా పెంచింది. మోషే అనగా నీటి నుండి తీయబడినవాడు అని అర్థం. అలా మోషే సమస్త వైభవంతో కూడిన ఐగుప్తు రాజ్యానికి వారసుడు కావలసి ఉంది. మోషే ఎదిగి ఒకరోజు బానిసత్వంలో ఉన్న హెబ్రీ బంధువుల యొద్దకు వెళ్ళాడు. వారి బాధలను గమనించిన మోషే ఒక ఐగుప్తీయుడు హెబ్రీ బానిసను కొట్టడం చూచి తనను ఎవరూ గమనించడం లేదని గ్రహించి ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో పూడ్చాడు. ఫరో ఇది విని మోషేను చంపడానికి నిశ్చయించాడు. అందుకని మోషే మిద్యాను అనే చోటకు పారిపోయాడు. 40 సంవత్సరముల తరువాత ఆ ఫరో మరణించాడు. ఇశ్రాయేలీయులు బానిసత్వంలో బాధపడుతుండగా దేవుడు వారి మొర విన్నాడు. దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనను నెరవేర్చాలని అనుకున్నాడు. మోషే గొర్రెల కాపరై ఎడారిలో గొర్రెల మందను మేపుచున్నప్పుడు ఒక పొద మధ్య అగ్ని జ్వాలలో దేవదూత కనబడ్డాడు. ఆశ్చర్యంగా ఆ పొద మాత్రమే మండుతుంది గాని కాలిపోలేదు. అప్పుడు మోషే, నేను అక్కడికి వెళ్లి ఆ వింతేంటో చూడాలి అనుకున్నాడు. ఆ పొదను సమీపించగానే దేవుడు మోషే మోషే అని పిలిచాడు. అందుకు మోషే చిత్తం ప్రభువా అన్నాడు. అప్పుడు దేవుడు, దగ్గరకు రావద్దు, నీ చెప్పులు విడిచిపెట్టు, నీవు నిలబడిన స్థలం పరిశుద్ధ స్థలం. నేను నీ తండ్రి దేవుణ్ణి, అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి. మోషే దేవుణ్ణి చూడ్డానికి భయపడి
ముఖం దాచుకున్నాడు. అప్పుడు దేవుడు, ఐగుప్తులో నా ప్రజల బాధల్ని చూశాను, వారి మొరను విన్నాను, వారి దుఃఖము నాకు తెలుసు. ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించి పాలు తేనెల ప్రవహించు దేశానికి నడిపించడానికి వచ్చాను. ఇదిగో మోషే, నా ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి నడిపించడానికి నిన్ను ఫరో యొద్దకు పంపుతాను అని చెప్పాడు. అందుకు మోషే, ఫరో యొద్దకు వెళ్ళడానికి, ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి నడిపించడానికి నేను ఎంతటి వాడను? మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపాడని చెప్తే వాళ్ళు తిరిగి ఆయన పేరేంటి అంటే నేను ఏం చెప్పాలి అని దేవుణ్ణి అడిగాడు. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడను, ఉండుననువాడు నన్ను మీ యొద్దకు పంపాడని చెప్పు అన్నాడు. ప్రభువా, నేను మాట నేర్పరిని కాను, నోటి మాంద్యము, నాలుక మాంద్యం ఉంది అని బదులిచ్చాడు. అందుకు యెహోవా, నరునికి నోరిచ్చిన వాడెవడు? యెహోవానైన నేనే కదా. కాబట్టి వెళ్ళు, మాటకారి అయిన నీ అన్న అహరోను ద్వారా మాట్లాడు. మీ ఇద్దరి నోటికి నేను తోడయుండి చేయవలసిందంతా చెప్తాను. నీవు అద్భుతాలు చేసినప్పటికీ జనులను వెళ్ళనీయకుండా నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను. నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించినట్లు ఇశ్రాయేలును పోనిమ్ము, లేని ఎడల నీ జ్యేష్ఠపుత్రుని చంపుతాను అని దేవుడు సెలవిచ్చాడని ఫరోతో చెప్పాలి అన్నాడు. మోషే అహరోను ఫరో దగ్గరకు వెళ్లి, నా ప్రజలను పోనివ్వమని ఇశ్రాయేలీల దేవుడు చెప్తున్నాడు అని అన్నారు. అందుకు ఫరో, నేను ఆయన మాట విని ఇశ్రాయేలులను విడిచిపెట్టడానికి అసలు ఆయన ఎవరు? ఆయనెవరో నాకు తెలియదు. ఇశ్రాయేలులను నేను విడిచిపెట్టను అన్నాడు. మోషే యెహోవా యొద్దకు వచ్చి, ప్రభువా, నన్నెందుకు పంపించావు? నీ నామమున ఫరోతో మాట్లాడాను కానీ నీ జనులను నీవు విడిపించనే లేదు అన్నాడు. అందుకు దేవుడు, నేను యెహోవాను, సర్వశక్తిగల దేవుడనే పేరుతో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమయ్యాను. ఇంకను దేవుడు మోషేతో, నేను యెహోవాగా, రక్షకునిగా ఐగుప్తులో కనపరుచుకుంటాను. అందరూ నిజదేవుణ్ణి తప్ప సృష్టిని పూజించకూడదు అని నిరూపిస్తూ వస్తాను అని చెప్పాడు. ఆయన మోషే అహరోనులతో, ఫరో యొద్దకు వెళ్ళండి, నీ కర్ర తీసుకుని ఐగుప్తు జలముల మీద చాపండి అని చెప్పాడు. మోషే అహరోనులు దేవుని ఆజ్ఞ ప్రకారం నదిని కొట్టినప్పుడు నీళ్లు రక్తముగా మారాయి. చేపలు చనిపోయినాయి. నది కంపు కొట్టింది. ఐగుప్తీయులు ఆ నీళ్లు త్రాగలేకపోయారు. అప్పుడు దేవుడు మోషేతో, ఫరో యొద్దకు వెళ్లి నన్ను సేవించినట్లు నా జనులను పోనివ్వు, లేనిచో నీ పొలిమేరలను కప్పలతో బాధిస్తానని తన మాటగా చెప్పమన్నాడు. కాని ఫరో ఒప్పుకోలేదు. కాబట్టి కప్పలు ఐగుప్తులోని ఇండ్లను, పడక గదుల్ని, మంచాల్ని, పొయ్యల్ని, తొట్టను నింపివేశాయి. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి ఇలా అన్నాడు, వెళ్ళండి, కప్పలను తొలగించుమని యెహోవాను వేడుకొనండి, అప్పుడు నేను ప్రజలను పోనిస్తాను. కానీ కప్పలు వెళ్లిపోయినా దేవుడు చెప్పినట్లు ఫరో హృదయం కఠినమైంది. కాబట్టి దేవుడు ఐగుప్తు మీదకు ఎన్నో తెగుళ్లు పంపాడు. ఫరో వేడుకొన్న ప్రతిసారి తెగులు ఆగిపోయింది. ప్రతిసారి తెగులు ఆగిపోగానే ఫరో ప్రజలను పొనియక తన మాట తప్పాడు. దేవుడు ఐగుప్తు ధూళిని పేలుగా మార్చగా అవి మనుషుల మీద, జంతువుల మీద ప్రాగసాగాయి. మంత్రగాళ్లు, ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పారు. తరువాత దేవుడు ఫరో మీదకి, అతని సేవకుల మీదకి ఈగల గుంపులను పంపాడు. ఆయన బాధకరమైన ఒక తెగులు పంపగా ఐగుప్తు పశువులన్నీ చనిపోయాయి, కానీ ఇశ్రాయేలు పశువులు క్షేమంగా ఉన్నాయి. అప్పుడు మోషే ఫరో ముందు నిలబడి బూడిద తీసుకుని ఆకాశం వైపు చల్లగానే అది మనుషులకు, జంతువులకు పొక్కులు, దద్దుర్లు కలిగించింది. తరువాత దేవుడు ఐగుప్తు అంతా వడగండ్లను కురిపిస్తానని హెచ్చరించాడు. దేవుని నమ్మిన అందరూ వారి సేవకుల్ని, పశువుల్ని ఇండ్లలో దాచారు.
కానీ దేవుని మాటల్ని నమ్మని వారు తమ సేవకుల్ని పశువుల్ని పొలంలోనే ఉంచారు. అప్పుడు వడగండ్లతో కలిసిన పిడుగులు పడి బయట ఉన్న జంతువులను, సేవకులను, చెట్లను, పంట పొలాలను నాశనం చేశాయి. కానీ ఇశ్రాయేలీయులున్న గోషెను దేశంలో వడగండ్లు పడలేదు. మళ్లీ దేవుడు ఐగుప్తు అంతా మిడతల్ని పంపాడు. అవి అంతటా మబ్బులా వ్యాపించి వెలుగు లేకుండా చేశాయి. అవి వడగండ్ల వలన నశించని ప్రతి చెట్టును తిని ఐగుప్తులో ఎక్కడా పచ్చదనం లేకుండా చేశాయి. అప్పుడు దేవుడు 3 రోజుల పాటు ఐగుప్తు అంతా కట్టిక చీకటి కలిగించాడు. ఆ 3 రోజులు ఏమీ కనబడక ప్రజలు బయటకు రాలేదు. అయితే ఆ చీకటిలో ఇశ్రాయేలీల ఇళ్లలో మాత్రమే వెలుగు ఉంది. అయినప్పటికీ ఫరో ఇశ్రాయేలీలను వెళ్ళనీయకపోగా మోషేతో, నా ఎదుటి నుండి వెళ్ళిపో, నా ముఖం మళ్లీ చూస్తే చచ్చిపోతావు అని హెచ్చరించాడు. నీవన్నది నిజమే, నీ ముఖము ఇక చూడను అని మోషే బదులిచ్చాడు. అప్పుడు దేవుడు మోషేతో, ఐగుప్తు మీదకు ఫరో మీదకు మరొక తెగులు రప్పిస్తాను. ఆ తరువాత నా ప్రజల్ని ఫరో తప్పక పంపుతాడు. ఈ తెగులు ఐగుప్తులోని ప్రతి ప్రథమ సంతానానికి మరణం తెస్తుంది. సింహాసనాసీనుడైన ఫరో మొదలుకుని తిరగలి విసిరే దాసి వరకు ప్రతి ప్రథమ సంతానాన్ని చంపుతుంది. ఐగుప్తు దేశమంతా ఇంతవరకు ఎన్నడూ లేని, ఇక ఎన్నడూ రాని మహాభయంకరమైన రోదన పుడుతుంది. ఓ మోషే, నీవు ఇశ్రాయేలీయుల సర్వ సమాజంతో ఈ విధంగా చెప్పాలి. ఇంటింటికి ఒకటి చొప్పున నిర్దోషమైన ఏడాది మగగొర్రె పిల్లను ఎంచుకోవాలి. 4 రోజుల తర్వాత సమాజమంతా సాయంత్రం పూట వాటిని వధించాలి. దాని రక్తంలో హిస్సోపును ముంచి ఇంటి ద్వారబంధముల నిలువు కమ్ములు పైకమ్మీ మీద పుయ్యాలి. మీలో ఎవరూ తెల్లవారే వరకు తలుపు దాటి బయటకు రాకూడదు. ఆ రాత్రే గొర్రెను వండి తినాలి. కానీ దాని ఎముకలు ఏవీ విరగ్గొట్టకూడదు. పులవని రొట్టెలతో కలిపి దానిని తినాలి. ప్రభు పస్కా అంటే ఇదే. ఎందుకంటే ఆ రాత్రే నేను ఐగుప్తు దేశమంతా సంచరించి మనుష్యుల్లోనూ జంతువుల్లోనూ మొదటి సంతానాన్ని హతం చేస్తాను. ఐగుప్తు దేవతలన్నిటికీ తీర్పు తీరుస్తాను. నేను యెహోవాను. ఆ రక్తం మీరు నివసించే ఇండ్ల క్షేమానికి గుర్తు. నేను ఆ రక్తాన్ని చూచి మరణపు దూత మీ ఇండ్లలోనికి రాకుండా చేస్తాను. మరణం మిమ్మల్ని దాటిపోతుంది. ప్రతి సంవత్సరం ఈ పస్కా పండుగను దేవుడు మిమ్మల్ని చంపకుండా దాటిపోయాడనే దానికి జ్ఞాపకార్థంగా పులియని రొట్టెలతో ఆచరించాలి. మోషే అహరోనుల ద్వారా దేవుడు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు ఆచరించారు. ఆ రాత్రి దేవుడు చెప్పినట్లే జరిగింది. రాజైన ఫరో మొదలుకుని చెరలో ఉన్న ఖైదీ యొక్క ప్రతి వాని తొలి సంతానాన్ని దేవుడు సంహరించాడు. జంతువుల ప్రథమ సంతానం కూడా చనిపోయింది. ఫరో అతని సేవకులు ఐగుప్తీయులు రాత్రి నిద్రలేచారు. ఐగుప్తులో గొప్ప రోదన కలిగింది. మరణం లేని ఇల్లు ఒక్కటి కూడా లేదు. కానీ ఎవరి ద్వారకమ్ములపై గొర్రెపిల్ల రక్తం గుర్తులున్నాయో ఆ ఇండ్లలోని వారు మాత్రం రక్షించబడ్డారు. ఆ రాత్రే ఫరో మోషే అహరోనులకు కబురు చేసి, నా ప్రజల మధ్యలోంచి నీవు నీ ఇశ్రాయేలు ప్రజలు లేచి వెళ్ళిపోండి, మీరు కోరినట్లే పోయి మీ దేవుణ్ణి సేవించండి అన్నాడు. అప్పుడు ఈజిప్టు దేశ ప్రజలు హెబ్రీయులను బ్రతిమలాడి వారి దేశంలో నుండి పంపివేయడానికి త్వరపెట్టారు. మీరు గాని త్వరగా వెళ్ళకపోతే మేమందరం చచ్చిపోతాం అని కేకలు పెట్టారు. వెళ్లిపోతున్న హెబ్రీయులకు ఈజిప్టు దేశస్థులు వారి నగలు బంగారం కూడా ఇచ్చి సాగరింపారు. లక్షల సంఖ్యలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు తమ పశు సంపదతో కూడా బయలుదేరారు. దేవుడు అబ్రహాముతో చెప్పినట్లుగా అతని వంశస్థులు బానిసలుగా ఉండి ఆ బానిసత్వం నుండి 4 తరాల తరువాత గొప్ప సంపదతో విడుదల చేయబడ్డారు. దేవుని చేత నా ప్రథమ సంతానం అని పిలువబడిన ఈ గొప్ప జనాంగం ఈజిప్టు దేశం నుండి బయలుదేరి ఎడారి అంచుకు చేరి బస చేశారు.
అప్పుడు దేవుడు మోషేతో ఇలా అన్నాడు, ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో చిక్కుపడతారని ఫరో అనుకుంటాడు. నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను. ఫరో మిమ్మల్ని తరుముతూ వస్తాడు. ఐగుప్తీలందరూ నేనే దేవుడని ఎరుగినట్లు నన్ను నేను మహిమపరుచుకుంటాను. అప్పుడు దేవుడు చెప్పినట్లే ఫరో అతని అనుచరులు హెబ్రీయులకు విరోధంగా మనం ఎందుకు బానిసలైన ఇశ్రాయేలీయులను పోనిచ్చాం అని చెప్పుకున్నారు. అప్పుడు ఫరో శ్రేష్టమైన 600 రథాలని ఇంకా ఐగుప్తు రథాలని, గుర్రపుదండును, సైన్యాన్ని తీసుకుని ఇశ్రాయేలీయులను తరిమాడు. అయితే వారు ఆ సముద్రం దగ్గర బస చేసుకున్నారు. అప్పుడు వారు కనులెత్తి ఐగుప్తీయులను చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టారు. అప్పుడు మోషే ప్రజలతో ఇలా అన్నాడు, భయపడకండి. యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరకే నిలుచుండి చూడండి. నేడు మీరు చూస్తున్న ఐగుప్తీయులను ఇక ఎప్పుడూ చూడరు. యెహోవా మీ పక్షంగా యుద్ధం చేస్తాడు. అప్పుడు యెహోవా మోషేతో, నీ కర్ర ఎత్తి సముద్రం మీద చెయ్యి చాపి దాన్ని పాయలుగా చెయ్యి. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యన ఆరిన నేల మీద నడిచిపోతారు అన్నాడు. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా బలమైన తూర్పు గాలి వీచినట్లుగా చేసి సముద్రాన్ని రెండుగా విడగొట్టాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యలో ఆరిన నేల మీద నడిచిపోయారు. నీళ్లు వాళ్ళకి ఇరుపక్కల గోడలా నిలబడ్డాయి. అప్పుడు హెబ్రీయులను తరుముతూ ఫరో రథాలు, గుర్రాలు, సైన్యం సముద్రం మధ్యన ఆరిన నేలపైకి వచ్చారు. అయితే దేవుడు ఐగుప్తీయులను కలవరపరచగా వాళ్ల రథచక్రాలు ఊడిపోవడం వల్ల రథాలను తొలలేకపోయారు. అప్పుడు ఐగుప్తీయులు పిడితో, పారిపోదాం రండి, యెహోవా ఇశ్రాయేలీయుల తరపున యుద్ధం చేస్తున్నాడు అని అరిచారు. అప్పుడు యెహోవా మోషేతో, సముద్రంపైకి నీ చెయ్యి చాపు అన్నాడు. మోషే సముద్రం పైన చెయ్యి చాపగా నీళ్లు మళ్లీ యథాస్థితికి వచ్చాయి. ఐగుప్తీయులు తప్పించుకోవడానికి ప్రయత్నించారు, కానీ యెహోవా వాళ్ళని సముద్రం మధ్యనే నాశనం చేశాడు. నీళ్లు ఫరో రథాలను, గుర్రాలను, సైన్యాన్ని కప్పివేశాయి. అందరూ నాశనమయ్యారు. కానీ ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యలోనే ఆరిన నేలపై నడిచి వెళ్లారు. యెహోవా ఐగుప్తీయులకు వ్యతిరేకంగా చేసిన ఈ గొప్ప ఆశ్చర్య కార్యాన్ని ఇశ్రాయేలీయులు చూచి విభ్రాంతి నొంది తలవంచి యెహోవాను ఆయన సేవకుడైన మోషేను నమ్మారు. కానీ ఇశ్రాయేలీయులు ఐగుప్తు చెర నుండి విడిపించబడిన తరువాత మోషేకు వ్యతిరేకంగా, మమ్మల్ని ఈ అడవిలో చనిపోవడానికి ఎందుకు తెచ్చావు? ఇక్కడ నీళ్లు కాని ఆహారం గాని లేవు అని సడిగారు. దేవుడు మహాదయ చూపించి, ఇదిగో ఆకాశం నుండి మీ కొరకు ఆహారం కురిపిస్తాను. మీరు ప్రతి ఉదయం బయటకు వెళ్లి దానిని పోగు చేసుకుంటారు అని అన్నాడు. దేవుడు అలా చేయగా దానిని వారు మన్నా అన్నారు. ఆయన వారికి నీటిని కూడా దయచేశాడు. తరువాత ఇశ్రాయేలీయులు ఎడారిలో సినాయి పర్వతం దగ్గర బస చేశారు. అకస్మాత్తుగా ఆ పర్వతంపై ఉరుములు మెరుపులతో కారుమేఘం కమ్మింది. దానిలో నుండి గొప్ప బోర శబ్దం వినిపించగా ఇశ్రాయేలీయులందరూ వణికిపోయారు. అప్పుడు యెహోవా అగ్నితో సినాయి పర్వతం మీదకి దిగిరాగా పర్వతం కంపించింది. అప్పుడు యెహోవా మోషేను పర్వతంపైకి రమ్మని పిలిచి ఈ విధంగా పలికాడు, నీ దేవుడైన యెహోవాను నేను ఐగుప్తు చెర నుండి విడిపించి మిమ్మల్ని బయటికి తెచ్చాను అని వివరించాడు. అంతటి యెహోవా 10 ఆజ్ఞలను రాతి పలకలపై ఇలా వ్రాశాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నీవు ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు, దానికి సాగిలపడి పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకముంచుకోవాలి. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి. నరహత్య చేయకూడదు. వ్యభిచరింపకూడదు. దొంగిలించకూడదు. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. నీ పొరుగువాని ఇల్లునైనా, భార్యనైనా, మరి దేనినైనా ఆశించకూడదు. యెహోవా ఈ ఆజ్ఞల ద్వారా తన సంపూర్ణ పరిశుద్ధతను తెలియచేయడమే కాకుండా వాటిని ప్రజలు మీరినప్పుడు ఏం చేయాలో కూడా మోషేకి తెలియపరిచాడు. యెహోవా మోషేతో, నీవు మట్టితో ఒక బలిపీఠం కట్టి నాకు ప్రతిష్ఠించి దాని మీద బలులర్పించు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆ రక్తం మీ పాపాల్ని కప్పుతుంది. నేను మీ పాపాల్ని క్షమిస్తాను అన్నాడు. చివరకు అరణ్యంలో 40 సంవత్సరాల ప్రయాణం తర్వాత యూదులుగా పిలువబడే ఇశ్రాయేలీయులు దేవుడు వాగ్దానం చేసిన కనానులో ప్రవేశించారు. కానీ కనాను ప్రజలు యెహోవా దేవుణ్ణి తిరస్కరించి ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశారు. అయితే దేవుడు
యూదుల్ని కాపాడి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వాగ్దాన దేశంలో వారిని స్థిరపరిచాడు. జంతుబలుల్ని, ఆరాధనను జరిపించే పనిని దేవుడు యాజకులకు అప్పగించాడు. సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు ప్రజలకు దేవుని పరిశుద్ధ సన్నిధికి మధ్యగా ఉన్న తెరలోపల ప్రవేశించేవాడు. అక్కడ ప్రధాన యాజకుడు ప్రజలందరి తరపున దేవుని సన్నిధిలో నిలబడేవాడు. ప్రవక్తలని పిలువబడే దైవజనుల ద్వారా దేవుడు ప్రజలతో మాట్లాడేవాడు. అనేక ఏండ్ల తరువాత ఇశ్రాయేలీయులు దావీదు అనే వ్యక్తిని తమకు రాజుగా చేసుకున్నారు. దేవుడు దావీదును నా హృదయానుసారుడు అని పిలిచాడు. ఇశ్రాయేలీయులు పాపం చేసినప్పుడు దేవుడు ఈ ప్రవక్తల ద్వారా మాట్లాడి వారు తమ పాపంలోనే కొనసాగితే పరరాజుల చేతికి వారిని అప్పగిస్తారని హెచ్చరించాడు కూడా. అయినప్పటికీ ఇశ్రాయేలీయులు అవిధేయతలో కొనసాగి దేవుణ్ణి ఎదిరించి ఆయన ఆజ్ఞలను తిరస్కరించి వారిని గద్దించిన ప్రవక్తలను చంపారు. ఈ విధంగా 800 సంవత్సరాలు దేవుని ఆజ్ఞలను ఎదిరించిన తర్వాత ఇశ్రాయేలీయులు తమ స్వంత దేశం నుంచి వెళ్లగొట్టబడి అస్సీరియా, బబులోను రాజ్యాలలో బానిసలయ్యారు. కానీ అలా బందీలుగా ఉన్నంతకాలం దేవుడు తన ప్రవక్తల ద్వారా వారితో మాట్లాడుతూనే ఉన్నాడు. ఆ మాటల్లో కొన్ని వారి పశ్చాత్తాపం కోసం, మరికొన్ని మానవాళి తమ పాపాల నుండి రక్షించడానికి రాబోయే రక్షకుడు గురించిన ప్రవచనాలు. ఆ రక్షకుడు ఖచ్చితంగా ఎక్కడ పుడతాడో ఆ ప్రదేశం గురించి, ఆయన నిత్యత్వం గురించి మీకా అనే ప్రవక్త ఇలా ప్రవచించాడు. ఇశ్రాయేలీయులను ఏలబోవాడు బెత్లెహేము నుండి వస్తాడు. ఆయన పురాతన కాలం మొదలుకుని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతాడు. ఈ రక్షకుడు దావీదు రాజవంశంలో నుండే వస్తాడని కూడా దేవుడు తెలిపాడు. ప్రవక్త అయిన మలాకీ ద్వారా రక్షకుని రాకను తెలియచేసి ఆయన రాక కోసం ప్రజల్ని సిద్ధపరచడానికి వచ్చే ఒక ప్రత్యేక దూతను గురించి దేవుడు ముందుగా తెలిపాడు. ప్రవక్త అయిన జకర్యా ఇలా ప్రవచించాడు. ఓ యెరూషలేము కుమారి, ఇదిగో నీతిపరుడు, రక్షణకర్త, దీనుడైన నీ రాజు గాడిద పిల్లనికి నీ దగ్గరికి వస్తున్నాడు. తనతో కలిసి భోజనం చేసిన తన సన్నిహితులలో ఒకడు తనను అప్పగిస్తాడని క్రీస్తు ప్రభువు ముందుగానే ఎరుగునని దావీదు రాజు ప్రవచించాడు. జకర్యా ప్రవక్త ఆయన 30 వెండి నాణాలకు అమ్మబడతాడని ముందుగానే వ్రాశాడు. రాబోయే రక్షకుడు హింసించబడి, కొరడాలతో కొట్టబడి, ముఖంపై ఉమ్మివేయబడతాడని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ముందుగానే బయలుపరిచాడు. దావీదు ఆయన చంపబడే విధానాన్ని వివరిస్తూ ఆయన కాళ్ళు, చేతుల్లో నుండి మేకులు గుచ్చబడతాయని, ఆయన ఎముకల్లో ఒకటి కూడా విరగదని, ఆయన చనిపోతూ నా దేవా నా దేవా నా నేల విడ్నాడుతివి అని పలుకుతాడని చెప్పాడు. దారిని పోయేవారు ఆయన దేవుని మీద ఉంచిన విశ్వాసాన్ని చూచి నవ్వుతూ హేళన చేస్తారని కూడా చెప్పాడు. దావీదు ఆయన మరణ బాధను వివరిస్తూ రక్షకుని కీళ్లు స్థానం తప్పుతాయని, ఆయన దాహం తీర్చడానికి చేదు చిరకనిస్తారని కూడా వ్రాశాడు. ఆయనను హింసించేవారు ఆయన అంగీ కోసం తమలో తాము చీట్లు వేసుకుంటారని చెప్పబడింది. తాను పొందిన దారుణ హింస వల్ల రక్షకుని ముఖం వికృతంగా మారడం చూచి దారిన పోయేవారు ఆశ్చర్యపడతారని యెషయా ప్రవక్త ప్రవచించాడు. ఒకానొక దినాన దావీదు వంశస్థులైన ఇశ్రాయేలీయులు తాము పొడిచిన రక్షకుని వైపు చూస్తారని కూడా దైవగ్రంథంలోని ప్రవచనాలు చెబుతున్నాయి. ఈ విధంగా రక్షకుని రాకకు కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే లేఖనాలలో ఈ సంగతులన్నీ వ్రాయబడ్డాయి. 70 సంవత్సరాల చెర అనంతరం యెహోవా తన ప్రజల్ని వారి స్వంత దేశానికి తిరిగి రప్పించాడు. ఆ ప్రజల్లో కొందరే తిరిగిరాగా మిగిలిన వారు పరరాజ్యాల పాలనలోనే ఇంకా ఉన్నారు. 500 సంవత్సరాల తరువాత రోమా రాజ్య పరిపాలనలో దావీదు వంశానికి చెందిన యోసేపు, మరియా అనే యవనస్తులు పెండ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. కాని వారు ఏకం కాకముందే పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా మరియా గర్భం ధరించింది. అప్పుడు దేవదూత యోసేపునకు కలలో, యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకోవడానికి భయపడకు, ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది. పుట్టబోయే బిడ్డ దేవుని కుమారుడు. ఆమె కనే కుమారునికి నీవు రక్షకుడు అనే అర్థమిచ్చే యేసు అని పేరు పెట్టాలి. ఎందుకంటే ఆయన ప్రజల్ని వారి పాపాల నుండి ఆయనే విడిపిస్తాడు అని చెప్పాడు. ప్రభువే ఒక సూచన చూపుతాడు. కన్యక గర్భవతి అయ్యే కుమారునికిని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడుతుంది అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన రీతిగా జరిగింది. ఇమ్మానుయేలు అనే మాటకు దేవుడు మనకు తోడు అని అర్థం. జనాభా లెక్క కోసం పన్ను చెల్లించడానికి యోసేపు, మరియలు బెత్లెహేముకు వెళ్లవలసి వచ్చింది. అక్కడే మరియ కుమారుని కనగా ఆయనకు వారు యేసు అనే పేరు పెట్టారు. ప్రవచన ప్రకారమే యేసు బెత్లెహేములోనే పుట్టాడు. అదేవిధంగా దావీదు వంశంలోనే పుట్టాడు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు మందను కాస్తుండగా దేవదూత వారికి కనబడ్డాడు.
అప్పుడు దేవుని మహిమ ఆ కాపర్ల చుట్టూ ప్రకాశించగా వారు చాలా భయపడ్డారు. అప్పుడు ఆ దూత, భయపడకండి, ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువార్తను మీకు తెచ్చాను. నేడు క్రీస్తు అనే రక్షకుడు మీ కొరకు పుట్టాడు అని చెప్పాడు. ఆ బాలుడు పెరిగి ఆత్మలో బలవంతుడయ్యాడు. దేవుని కృప ఆయనపై ఉంది. యేసు పెరిగి పెద్దవాడై జ్ఞానములో, దేవుని దయలో, మనుషుల దయలో వర్ధిల్లాడు. యేసు 30 ఏండ్ల వాడై ఉన్నప్పుడు బాప్తిస్మిచ్చు యోహాను అని పేరు గల ఒక వ్యక్తి ఈ విధంగా చాటిస్తూ బాప్తిస్మిస్తూ వచ్చాడు. పశ్చాత్తాపడండి, ప్రభువు కోసం మిమ్మల్ని సిద్ధపరచుకోండి. ఈ యోహాను రక్షకుని రాకను ప్రకటిస్తాడని ప్రవక్తలు ముందుగానే చెప్పారు. యోహాను చేత బాప్తిస్మం పొందడానికి యేసు యోర్దాను నదికి వచ్చాడు. యేసు రావడం చూసినప్పుడు యోహాను ఇలా అన్నాడు, ఇదిగో లోక పాపాన్ని తీసివేసే దేవుని గొర్రెపిల్ల. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుంచి బయటికి వచ్చాడు. అప్పుడు ఆకాశం తెరుచుకుంది. దేవుని ఆత్మ పావురంలాగా దిగివచ్చి తన మీద వాలడం ఆయన చూచాడు. ఆకాశం నుండి ఒక స్వరం ఇలా వినిపించింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనంటే నాకెంతో ఇష్టం. అప్పుడు యేసు 40 రోజులు అరణ్యంలో గడిపిన అనంతరం ఏదైనా వనంలో హవ్వను శోధించడంలో సఫలమైన సాతాను యేసును కూడా శోధించే మార్గాలు వెదికాడు. కానీ యేసు పాపం చేయలేదు. చివరిగా సాతాను యేసును చాలా ఎత్తైన పర్వతం మీదకు తీసుకువెళ్లి భూలోక రాజ్యాలన్నీ వాటి వైభవాన్ని చూపించాడు. అప్పుడు సాతాను, నీవు సాష్టాంగపడి నన్ను పూజిస్తే ఇదంతా నీకు చేస్తాను అన్నాడు. సైతాను, అవతలికి పో, నీ ప్రభువైన దేవుణ్ణి ఆరాధించాలి, ఆయనకు మాత్రమే సేవ చేయాలి అని వ్రాసి ఉంది అని యేసు వారితో చెప్పాడు. దేవుని కుమారుడైన యేసు మానవాకారిగా ఈ భూమి మీద నివసించినప్పుడు మనవలే అన్ని విషయాల్లో శోధింపబడి కూడా పాపం లేనివాడుగా ఉన్నాడు. కాబట్టి ఆదాము ఎక్కడ ఓడిపోయాడో అక్కడ యేసు గెలిచాడు. దీనివల్ల యేసు మాత్రమే మానవాళికి రక్షకుడని, దేవుడు పంపిన గొర్రెపిల్ల అని తెలుస్తుంది. అనేక అద్భుతాలు చేయడం వల్ల తానే వాగ్దానపు రక్షకుడనని యేసు అనేక రీతుల్లో తన్ను తానే బలపరుచుకున్నాడు. ఒక వివాహపు విందులో ఆయన నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. 38 సంవత్సరాలుగా అవిటివానిగా ఉన్న వ్యక్తిని ఆయన స్వస్థపరిచాడు. ఒళ్లంతా కుష్టు ఉన్న అస్పృశ్యుడైన ఒక మనిషి యేసును చూచి సాష్టాంగపడి, ప్రభు, మీకిష్టం ఉంటే నన్ను బాగు చేయగలరు అని బ్రతిమిలాడాడు. అప్పుడు యేసు చేయి చాచి అతని మీద ఉంచి, నాకిష్టమే, ఆరోగ్యం పొందు అన్నాడు. వెంటనే అతని కుష్ఠరోగం పోయింది. పుట్టుక నుండి గుడ్డివాడైన ఒక మనిషికి యేసు చూపు దయచేశాడు. వైద్యులు నయం చేయలేని వ్యాధితో 12 ఏళ్లుగా బాధపడుతున్న ఒక ఆమె యేసు వస్త్రాన్ని తాకింది. ఆయన ఆమె వైపు తిరిగి, అమ్మా, నీ నమ్మకమే నిన్ను బాగు చేసింది, సమాధానంగా వెళ్ళు అన్నాడు. వివిధ రకాలైన రోగాలతో బాధపడుతున్న వారిని జనులు ఆయన దగ్గరకు తీసుకుని రాగా ఆయన వారిని అందరినీ స్వస్థపరిచాడు. యేసు తన్ను వెంబడించమని 12 మంది మనుషుల్ని పిలిచాడు. అపవిత్రాత్మలను వెళ్లగొట్టే అధికారాన్ని ఆయన వారికిచ్చి దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి, స్వస్థపరచడానికి వారిని పంపాడు. ఆయన ఖ్యాతి అన్ని వైపులా వ్యాపించింది. ఆయన మాటలు వినడానికి, తమ రోగాలు బాగు చేసుకోవడానికి జనులు గుంపులు గుంపులుగా వచ్చేవారు. ఒకచోట 5,000 మందికి ఆహారం అవసరమైంది. అప్పుడు యేసు ఒక బాలుడు తన కోసం తెచ్చుకున్న రొట్టెలు చేపలను ప్రార్థించి ఆశీర్వదించాడు. అద్భుతంగా ఆహారం అక్కడ కూడి ఉన్న వారందరూ తిన్నాక కూడా 12 గంపలు మిగిలింది. అయితే కొందరు యేసు దేవుని దగ్గర నుండి వచ్చిన వాడని రుజువులు చూపమన్నారు. మన పూర్వీకులు ఎడారిలో మన్నాను తిన్నారు, ఆయన ఆకాశం నుండి వారికి ఆహారం ప్రసాదించాడు అని వ్రాసి ఉంది కదా అని అన్నారు. అందుకు యేసు, పరలోకం నుండి దిగివచ్చి లోకానికి జీవం ఇచ్చేవాడే దేవుడిచ్చే ఆహారం అని వారితో అన్నాడు. అప్పుడు జనులు, ప్రభు, ఈ ఆహారం ఎప్పుడూ మాకివ్వండి అన్నారు. యేసు వారికి ఇలా సమాధానం చెప్పాడు, జీవాహారం నేనే, నా దగ్గరకు వచ్చే వ్యక్తికి ఎన్నడూ ఆకలి ఉండదు, నా మీద నమ్మకం ఉంచే వ్యక్తికి ఎప్పుడూ దప్పిక కాదు. తాను అనేక బాధలు అనుభవించి యూదా పెద్దలు, మత గురువులు, పండితుల వల్ల నిరాకరించబడి చంపబడి 3వ రోజున సజీవంగా లేవడం తథ్యమని యేసు ముందుగానే చెప్పాడు. అనేక రాజకీయ మత నాయకులు యేసు బోధను తృణీకరించారు.
కాని నికోదేమను ఒక పరిసయ్యుడు మాత్రం సత్యాన్ని అన్వేషిస్తూ రాత్రివేళ యేసు దగ్గరకు వచ్చాడు. ఒక వ్యక్తి కొత్తగా జన్మిస్తేనే తప్ప దేవుని రాజ్యాన్ని చూడలేడు అని యేసు అతనితో చెప్పాడు. నికోదేము ఆయనతో, ఒక ముసలివాడు ఎలా జన్మిస్తాడు? అతడు రెండోసారి మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించి పుట్టలేడు కదా అన్నాడు. అందుకు యేసు, శరీరమూలంగా పుట్టింది శరీరం, ఆత్మ మూలంగా పుట్టింది ఆత్మ. మీరు క్రొత్తగా జన్మించాలి అని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడకండి అన్నాడు. నికోదేము ఆయనతో, ఇదంతా ఎలా సాధ్యం అన్నాడు. ఆధ్యాత్మిక సత్యాలను తానే అర్థం చేసుకోలేని స్థితిలో ఉండి ఇతరులకు బోధిస్తున్నందుకు యేసు అతన్ని గద్దించాడు. తరువాత ఆత్మలో జన్మించడం అంటే ఏంటో వివరించాడు. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఒకే ఒక కుమారుణ్ణి లోకానికి పంపించాడు. ఆ కుమారునిపై నమ్మకం ఉంచేవారెవరైనా సరే నాశనం కాకుండా నిత్యజీవం పొందాలనేదే దేవుని ఉద్దేశ్యం. లోకానికి తీర్పు విధించడానికి దేవుడు తన కుమారుణ్ణి పంపలేదు, కానీ తన కుమారుని ద్వారా లోకానికి విముక్తి, రక్షణ లభించాలనే ఆయన్ను పంపించాడు. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకంలోకి వచ్చింది, కానీ తమ క్రియలు చెడ్డవి కావడం వల్ల మానవులు వెలుగు కంటే చీకటినే ప్రేమించారు. దేవుని కుమారుని మీద నమ్మకం ఉంచినవాడు నిత్య జీవం కలవాడు, కాని కుమారునికి విధేయుడు కానివాడు జీవాన్ని చూడనే చూడడు. అయితే వారి మీద దేవుని కోపం ఎప్పుడు నిలిచి ఉంటుంది. చివరకు నికోదేము అర్థం చేసుకుని నమ్మాడు. ఒక సమరయ స్త్రీతో యేసు, నేను ఇచ్చే నీళ్లు త్రాగే వ్యక్తి మరెన్నడూ దప్పిగొనడు. నేను వానికిచ్చే నీళ్లు నిత్య జీవితానికి ఎల్లప్పుడూ ఊరుతూ ఉండే ఊటగా ఉంటాయి అన్నాడు. ఆ స్త్రీ ఆయనతో, అభిషక్తుడు వస్తాడని నాకు తెలుసు, ఆయన్ను క్రీస్తు అంటారు, ఆయన వచ్చినప్పుడు అన్ని విషయాలు మాకు తెలియజేస్తాడు అన్నది. అప్పుడు ఆయన, నీతో మాట్లాడుతూ ఉన్న నేనే ఆయన్ను అన్నాడు. అప్పుడు యేసు తన శిష్యులతో, ఎవరైనా నా వెంట రావాలనుకుంటే స్వార్థాన్ని విడిచి నన్ను వెంబడించాలి. ఎవరైనా ప్రపంచమంతా సంపాదించుకుని తన జీవాన్ని పోగొట్టుకుంటే ఆ వ్యక్తికి లాభమేంటి? మెళకువగా ఉండండి. ప్రతి విషయంలో అత్యాశకు చోటివ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి. జీవితానికి మూలాధారం అధిక సంపద కాదు, ఎందుకంటే మీ ధనం ఎక్కడుంటుందో అక్కడే మీ హృదయము ఉంటుంది. గనుక ప్రముఖ యాజకులు, పరిసయ్యులు సమాలోచన సభను సమకూర్చి, మనం ఏం చేద్దాం? ఈయన అనేక అద్భుతాలు చేస్తున్నాడు, మనం ఇలాగే అతన్ని చేయనిస్తే అందరూ అతన్ని నమ్ముతారు, అప్పుడు రోమ్ వాళ్ళు వచ్చి మన దేశాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుంటారు అని ఆలోచించసాగారు. యేసు మాత్రం గొప్ప అధికారంతో బోధిస్తూ వచ్చాడు. ఆయన దేవాలయంలోకి వెళ్లి అక్కడ అమ్మేవాళ్ళని, కొనేవాళ్ళని వెళ్ళగొట్టసాగాడు. ఆయన వారితో, నా ఆలయం ప్రజలకు ప్రార్థనాలయం అని వ్రాసి ఉంది కదా, మీరైతే దానిని దొంగల గుహగా చేశారు. ఆయన ఇలా బోధించసాగాడు, నా తండ్రి ఇష్టం ఇదే, కుమారుని చూచి ఆయన మీద నమ్మకం ఉంచే ప్రతి ఒక్కరూ శాశ్వత జీవం పొందాలి. నేను వారిని సమాధి నుంచి సజీవునిగా లేపుతాను. ఇంకా మీలో కొందరు నమ్మడం లేదు అన్నాడు. ఆయన్ను నమ్మని వారెవరో, ఆయన్ను అప్పగించేవారెవరో యేసు ప్రభువుకు మొదటి నుండి తెలుసు. కాబట్టి ప్రజల్లో ఆయనను గురించి విభేదం పుట్టింది. అధికారుల్లో కూడా అనేకులు ఆయన మీద నమ్మకం ఉంచారు, కానీ పరిసయ్యుల కారణంగా ఎవరికీ చెప్పలేదు. తమను సమాజం నుంచి వెలివేస్తారేమోనని భయపడ్డారు కూడా. దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పు వారికి ఎక్కువ ప్రీతిపాత్రమైందన్నమాట. అది విని ప్రముఖ యాజకులు, ధర్మశాస్త్ర పండితులు ఆయన్ని ఎలాగ రూపుమాపాలని మార్గాలు వెతకసాగారు. ఆయనంటే వారికి భయం, ఎందుకంటే హిరసమోహమంతా ఆయన ఉపదేశానికి ఎంతో ఆశ్చర్యపడేవారు. తర్వాత యేసు వారితో మళ్ళీ ఇలా అన్నాడు, నేను లోకానికి వెలుగును. నన్ను వెంబడించేవారు చీకట్లు నడవరు గాని జీవపు వెలుగు ఉంటుంది. తనను నమ్మిన యూదులతో యేసు ఇలా అన్నాడు, మీరు నా ఉపదేశంలో నిలిచి ఉంటే నాకు నిజమైన శిష్యులుగా ఉంటారు. మీరు సత్యం గ్రహిస్తారు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. కుమారుడు గాని మీకు స్వాతంత్రం ఇస్తే మీరు నిజంగా స్వేచ్ఛ పొందిన వారే ఉంటారు. నేనే ద్వారాన్ని, నా ద్వారా ఎవరైనా లోపలికి వస్తే వారికి విముక్తి కలుగుతుంది. నేను మంచి గొర్రెల కాపరిని. మంచి కాపరి గొర్రెల కోసం తన ప్రాణం ధారపోస్తాడు. నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నాకు తెలుసు, అవి నన్ను వెంబడిస్తాయి. నేను వాటికి శాశ్వత జీవం ఇస్తాను, అవి ఎన్నడూ నశించవు. వాటిని నా చేతిలో నుంచి ఎవరూ దొంగిలించలేరు. 3 సంవత్సరాలు బోధించిన అనంతరం
యేసు ప్రభు తన శిష్యులతో ఇంతకు ముందు ఎవరూ ఎక్కనటువంటి ఒక గాడిద పిల్లను తెమ్మని ఆదేశించాడు. తరువాత ఆయన గాడిదపై యెరూషలేముకు ప్రయాణిస్తున్నప్పుడు పెద్ద గుంపు వారు చూసిన అద్భుత కార్యాలను బట్టి గట్టిగా స్తుతించసాగారు. వారు, జయము, ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, పరలోకంలో శాంతి, ఉన్నత స్థలాల్లో దేవునికి మహిమ అని గట్టిగా కేకలు వేశారు. యేసు ఆ పట్టణాన్ని సమీపించినప్పుడు ప్రజలు తనను నిజరక్షకునిగా ఇంకా గుర్తించినందుకు దాని వైపు చూచి ఏడ్చాడు. అప్పుడు సాతాను 12 మంది శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదాలో ప్రవేశించాడు. అతడు ప్రముఖ యాజకుల దగ్గరికి, దేవాలయపు అధికారుల దగ్గరికి వెళ్లి యేసును వారికి ఎలా పట్టి ఇవ్వాలో కుట్రపన్నాడు. వారు సంతోషించి అతనికి 30 వెండి నాణాలు ఇవ్వడానికి సమ్మతించారు. అతడు దానికి ఒప్పుకొని జనసమూహం లేనప్పుడు ఆయన్ను వారికి పట్టి ఇవ్వడానికి అనువైన సమయం కోసం చూస్తూ ఉన్నాడు. ఈ లోకాన్ని విడిచి వెళ్లవలసిన సమయం దగ్గర పడిందని యేసుకు తెలుసు కాబట్టి ఆయన పస్కా భోజనానికి శిష్యులను సమకూర్చాడు. వారు భోంచేస్తున్నప్పుడు ఆయన రొట్టె తీసుకుని దీవించి దాన్ని విరిచి వారికిచ్చి, దీనిని తీసుకుని తినండి, ఇది నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చేయండి అని చెప్పాడు. అప్పుడు ఆయన ఒక పాత్ర తీసుకుని కృతజ్ఞత అర్పించిన తరువాత వారికిచ్చాడు. దానిలోని ద్రాక్షరసాన్ని వారందరూ త్రాగారు. వారితో ఆయన ఇలా అన్నాడు, ఇది నా రక్తం, అనేకుల పాప క్షమాపణ నిమిత్తం చిందింపబడుచున్న నిబంధన రక్తం. నేను చెప్పేదేంటంటే, నా తండ్రి రాజ్యంలో ఇలాంటి ద్రాక్షరసం మళ్లీ మీతో త్రాగే వరకు ఇక దానిని త్రాగను. మీ హృదయాలు ఆందోళన పడనీయకండి. దేవుని మీద మీరు నమ్మకం ఉంచారు, నా మీద కూడా నమ్మకం ఉంచండి. నా తండ్రి ఇంటిలో అనేక నివాసాలున్నాయి. నేను మీ కొరకు స్థలం సిద్ధం చేయడానికి వెళ్తున్నాను. నేను వెళ్లి మీకు స్థలం సిద్ధం చేస్తే నేను ఉండే చోట మీరు ఉండేలా మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి మళ్లీ వస్తాను. నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలుసు, ఆ చోటికి మార్గమేదో మీకు తెలుసు అన్నాడు. అప్పుడు తోమా, ప్రభువా, నీవెక్కడికి వెళ్తున్నావో ఆ మార్గం మాకెట్లా తెలుస్తుంది అన్నాడు. యేసు, నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవ్వరూ తండ్రి దగ్గరకు రాలేరు అన్నాడు. ఆ సాయంత్రం యేసు తన శిష్యులకు రానున్న భయంకరమైన దినాల గురించి హెచ్చరించాడు. ఆయన వారితో ఇలా అన్నాడు, లోకం మిమ్మల్ని ద్వేషిస్తే మీకంటే ముందుగా నన్ను ద్వేషించిందని తెలుసుకోండి. నన్ను ద్వేషించేవారు నా తండ్రిని కూడా ద్వేషిస్తారు. భోజనం చేసిన తర్వాత యేసు గెత్సెమనే అనే తోటకు కొద్ది సమయం ప్రార్థనలో గడపడానికి వెళ్ళాడు. ఆ స్థలానికి ఆయన శిష్యులు కూడా ఆయనతో పాటు వెళ్లారు. ఆయన ప్రార్థన ముగించిన తర్వాత ప్రధాన యాజకులు, దేవాలయ అధికారులు, పెద్దలు యేసును వెతుక్కుంటూ అక్కడికి వచ్చారు. యేసుతో కలిసి అప్పటి వరకు భోజనం చేసిన యూదానే ఆ గుంపు నడిపించాడు. యూదా యేసు దగ్గరికి వచ్చి ఆయనకు కపటం ముద్దు పెట్టాడు. అప్పుడు యేసు, మీరు వెతుకుతున్న ఆయనను నేనే అన్నాడు. యేసు ఆయనను నేనే అనగానే వారు వెనక్కి వారు నేల మీద పడిపోయారు. ఆ తరువాత యేసు తనను బంధించి ప్రధాన యాజకుని ఇంటికి తీసుకుని వెళ్ళడానికి తానే అప్పగించుకున్నాడు. యేసును పట్టుకున్న దేవాలయ అధికారులు ఆయన్ను అపహసించి ఆయన ముఖంపై ఉమ్మివేశారు. వారు ఆయన ముఖాన్ని కప్పి వీపుపై గుద్దుతూ, ముఖంపై కొడుతూ, నిన్ను కొట్టిందెవరో ప్రవచించు అని హేళన చేశారు. మరునాడు ఉదయం యేసును రోమాధిపతి అయిన పిలాతు దగ్గరకు తీసుకుని వెళ్లారు. ఈ వ్యక్తి యూదా దేశాన్ని అవినీతి పాలు చేయడం మేము కనుగొన్నాం అని వారు ఆయనపై నేరారోపణ చేశారు. అప్పుడు పిలాతు యేసును అనేక ప్రశ్నలు అడిగిన తర్వాత ప్రధాన యాజకుని, అధికారుల్ని, ప్రజలను పిలిపించి వారితో, ఈయన మరణానికి తగిన పని ఏదీ చేయలేదు, అందుచేత నేను ఇతన్ని శిక్షించి విడుదల చేస్తాను అన్నాడు. అప్పుడు వారంతా, అతన్ని చంపండి, శిలువ వేయండి, శిలువ వేయండి అని కేకలు వేశారు. అప్పుడు పిలాతు జనసమూహాన్ని మెప్పించాలని యేసును కొరడాలతో క్రూరంగా కొట్టించిన తర్వాత శిలువ వేయడానికి అప్పగించాడు. రోమా సైనికులు ముండ్లతో కిరీటం అల్లి హేళనగా ఆయన తల మీద పెట్టారు. వారు ఆయనకు ఊదా రంగు అంగీ తొడిగి, యూదుల రాజా శుభం అన్నారు. వారు ఆయన్ను పిడికిలతో గుద్దారు. తరువాత యేసు తన శిలువను తానే మోసుకుని కల్వరి అనే చోటికి వెళ్ళాడు. దీనిని గొల్గొతా లేక కపాల స్థలం అని కూడా అంటారు. చాలా సంవత్సరాలకు పూర్వం దేవుడు ఎక్కడైతే అబ్రహామును తన ఒక్కడే కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వమని కోరాడో అదే స్థలంలో దేవుని ఏకైక కుమారుడైన యేసును శిలువ వేశారు. వారు ఇలా చేస్తున్నప్పుడు యేసు, తండ్రి,
వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు, కనుక వీరిని క్షమించు అని ప్రార్థించాడు. తనతో సిలువ వేయబడుచున్న నేరస్తులిద్దరి మధ్యలో యేసు వేలాడుచుండగా సైనికులు ఆయన అంగీ కోసం చీట్లు వేసుకున్నారు. దావీదు ప్రవచనం ఇలా నెరవేరింది. 3 గంటల సేపు ప్రజలందరూ ఈ సంఘటనను చూస్తూ ఉండిపోయారు. అధికారులు యేసును చూచి, ఇతడు ఇతరులను రక్షించాడు, దేవుడు ఎన్నుకున్న అభిషిక్తుడైన క్రీస్తు ఇతడే అయితే తనను తానే రక్షించుకోవాలి అని హేళన చేశారు. ఆ మధ్యాహ్నపు వేళ సుమారు 3 గంటల సేపు దేశమంతటా చీకటి కమ్మింది. మనందరి పాపాలు దేవుడు ఆయనపై మోపాడు అన్న ప్రవక్తల మాటల నెరవేర్పుగా ఇది జరిగింది. అప్పుడు యేసు బిగ్గరగా కేకవేసి, నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు అన్నాడు. ఆ తరువాత సమస్తం నెరవేరిందని గ్రహించి లేఖనం నెరవేరడానికి యేసు, నాకు తప్పిక అవుతుంది అన్నాడు. చేదైన చిరకను ఆయనకు అందిస్తూ, యూదుల రాజువు నీవే అయితే నిన్ను నీవే రక్షించుకో అని సైనికులు యేసును అపహసించారు. యేసు ఆ చిరకను తీసుకున్న తరువాత, సమాప్తమైంది తండ్రి, నా ఆత్మను నీ చేతులకు అప్పగిస్తున్నాను అని బిగ్గరగా కేకవేశాడు. తల వంచి ఆయన ప్రాణం విడిచాడు. యేసు ప్రాణం విడిచుచుండగా సూర్యుడు అదృశ్యుడై దేశమంతటా చీకటి కమ్మింది. భూమి కంపించింది. దేవాలయపు తెర పైనుండి క్రిందికి 2గా చినిగింది. యేసుకు ఎదురుగా నిలుచున్న రోమా శతాధిపతి ఆయన ఎలా ప్రాణం విడిచాడో చూచి, నిజంగా నిజంగా ఈయన దేవుని కుమారుడు అన్నాడు. అప్పుడు సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడి వేలాడుచున్న 2 దొంగల కాళ్ళు విరగ్గొట్టారు. వారు యేసు దగ్గరకు వచ్చి అప్పటికే ఆయన చనిపోవడం చూచి ఆయన కాళ్ళు విరగ్గొట్టలేదు. అయితే ఆ సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచాడు. వెంటనే రక్తము నీళ్లు కారాయి. అతని ఎముకల్లో ఒకటైనా విరగదు. తాము పొడిచిన వారిని వారు కండ్లారా చూస్తారు అన్న లేఖనాలు నెరవేరినట్లుగా ఇవన్నీ జరిగాయి. తరువాత యోసేపు, నికోదేమును 2 విశ్వాసులు యేసు మృతదేహాన్ని బోళంతో కలిపిన గుడ్డతో చుట్టి సమాధిలో పెట్టారు. ఆ తరువాత యూదా నాయకుల ఆజ్ఞ మేరకు సమాధిపై ముద్ర వేసి రోమా సైనికులను కావలి ఉంచారు. 3 రోజుల అనంతరం ఒక పెద్ద భూకంపం కలిగింది. ఎందుకంటే ప్రభుదూత పరలోకం నుండి దిగివచ్చి సమాధి ద్వారం నుంచి రాయి దొర్లించాడు. దూతను చూచి రోమా సైనికులు భయపడి వణుకుచూ పారిపోయారు. యేసు ప్రభువు అనుచరులు సమాధి దగ్గరికి వచ్చినప్పుడు రాయి దొర్లించి ఉండడం చూచి కలవరపడ్డారు. హఠాత్తుగా 2 వ్యక్తులు వారి దగ్గర నిలబడ్డారు. వారి వస్త్రాలు దగదగా మెరిసిపోతూ ఉన్నాయి. ఆ వ్యక్తులు సజీవుణ్ణి చనిపోయిన వారి మధ్య ఎందుకు వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, సజీవంగా లేచాడు. ఆయన మీతో చెప్పింది జ్ఞాపకం చేసుకోండి. ఆయన పాపిష్టి మనుషుల చేత సిలువ వేయబడి 3వ రోజున సజీవంగా లేవడం తథ్యమని మీతో చెప్పలేదా? అప్పుడు ఆయన మాటలు వారికి జ్ఞాపకం వచ్చాయి. అదే రోజు సాయంకాలం యేసే వారి మధ్య నిలబడి, మీకు శాంతి కలుగ్గాక అన్నాడు. అయితే తాము ఏదైనా భూతాన్ని చూస్తున్నామనుకుని వారు భయాక్రాంతులయ్యారు. ఆయన, నేనే, నా చేతులు పాదాలు చూడండి, నన్ను తాకి చూడండి, నాకున్నట్లుగా మీరు చూస్తున్న ఎముకలు మాంసం భూతానికి ఉండవు కదా అన్నాడు. అప్పుడు ఆయన వారితో, మీ దగ్గర ఉన్నప్పుడు నేను ఈ మాటలు మీతో చెప్పాను. మోషే ధర్మశాస్త్రంలో, ప్రవక్తల గ్రంథాల్లో, కీర్తనల్లో నన్ను గూర్చిన విషయాలన్నీ నెరవేరడం తప్పనిసరి అన్నాడు. అప్పుడు వారు లేఖనాలు గ్రహించగలిగేలా ఆయన వారి మనోనేత్రాలు తెరిచాడు. ఆయన వారితో ఇలా అన్నాడు, అభిషక్తుడైన క్రీస్తు బాధలు అనుభవించి చనిపోయిన వారిలో నుండి 3వ రోజున సజీవంగా లేస్తాడని, ఆయన పేరట పశ్చాత్తాపం, పాపక్షమాపణ ప్రపంచమంతటా ప్రకటించబడడం జరగాలని వ్రాసి ఉంది. ఇవన్నీ మీరు కళ్ళారా చూచారు. యేసు అనేక మందికి సజీవునిగా కనబడడం వల్ల ఆయన పునరుద్ధానానికి ఇది తిరుగులేని సాక్ష్యమైంది. తరువాత ఆయన వారితో ఇలా అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి శుభవార్త ప్రకటించండి. 40 రోజులు గడిచిన తరువాత యేసు తన శిష్యులతో ఇలా చెప్పాడు, పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఆవరించినప్పుడు మీరు శక్తి పొందుతారు.
యెరూషలేములో, యూదయ, సమరయ ప్రదేశాలలో నలుదిక్కులకు ప్రపంచమంతటా మీరు నాకు సాక్షులై ఉంటారు. వారు చూస్తుండగానే ఆయన ఆకాశంలోకి ఆరోహణమయ్యాడు. వారికి కనబడకుండా ఒక మేఘం ఆయన్ను మరుగు చేసింది. తెల్లని బట్టలు ధరించిన ఇద్దరు పురుషులు వారి దగ్గర నిలిచి, మీరెందుకు ఆకాశం వైపు చూస్తూ నిల్చున్నారు? ఈ యేసు ఏ విధంగా పరలోకానికి వెళ్లడం మీరు చూశారో ఆ విధంగానే ఆయన తిరిగి వస్తాడు అన్నారు. కాబట్టి యేసు శిష్యులు రక్షకుడైన క్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచాడని ప్రకటిస్తూ బాప్తిస్మమిస్తూ ఆ ప్రాంతమంతటా సంచరించారు. ఆదాము ద్వారా పాపం, మరణం అందరికీ సంక్రమించాయి. అలాగే క్రీస్తులో పాపక్షమాపణ, పునరుద్ధానం వచ్చాయి అని వారు లేఖనాల ద్వారా చూపించారు. ప్రభువునందు విశ్వాసముంచి ఆయనను రక్షకునిగా, ప్రభువుగా అంగీకరించిన వారు మరణించిన తరువాత ఒకానొక రోజున నూతన శరీరాలతో తిరిగి లేస్తారని, సజీవులుగా నిలిచి ఉన్న వారితో కలిసి ఆయనను ఎదుర్కోవడానికి మేఘాలపై కొనుక్కోబడతారని ప్రకటించారు. యేసు ప్రభు పరలోకము నుండి నీతిగల న్యాయాధిపతిగా భూలోకానికి తిరిగి వస్తాడని బైబిల్ చెప్తుంది. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అన్న పేరు ఆయన వస్త్రాలపై వ్రాయబడి ఉంటుంది. ఆయన వెంట పరలోక సైన్యాలు తెల్లని గుర్రాల మీద వస్తారు. ప్రవక్త అయిన జకర్యా చెప్పినట్లు యేసు ఒలీవల కొండపై తన పాదాలు మోపినప్పుడు ఆ కొండ నడిమికి చీలిపోతుంది. ఆ తర్వాత ఆయన ఈ భూలోకాన్ని రారాజుగా పరిపాలిస్తాడు. కానీ 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను మళ్లీ ప్రజలను మోసగించడానికి బయలుదేరతాడు. అప్పుడు దేవుని వద్ద నుండి అగ్ని బయలుదేరి సాతాను అనుచరులను కబళించి వేస్తుంది. చిట్ట చివరకు మోసగాడైన సాతాను అగ్నిగుండంలో పడవేయబడి రాత్రింబవళ్లు యుగ యుగాలు బాధించబడతాడు. అప్పుడు తెల్లని సింహాసనం ముందు చనిపోయిన వారు ఘనులైనా అల్పులైనా దేవుని ముందు తీర్పు కోసం నించుంటారు. ఏ వ్యక్తి పేరైతే జీవగ్రంథములో వ్రాసి ఉన్నట్లు కనబడలేదో ఆ వ్యక్తి అగ్నిగుండములో పడవేయబడతాడు. అయితే క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిలో దేవుడు తన ప్రజలతో నివాసం చేస్తాడు. అప్పుడు దేవుడు వారి కన్నీళ్లన్నీ తుడిచివేస్తాడు. చావు, బాధ, దుఃఖం, ఏడ్పు ఇక ఉండనే ఉండవు. ఎందుకంటే మొదటి లోకం గతించిపోయింది. ప్రకాశించడానికి సూర్యుడు, చంద్రుడు దానికి అక్కర్లేనే లేదు. ఎందుకంటే దేవుని మహిమే దానిలో ప్రకాశిస్తూ ఉంది. గొర్రెపిల్లే దానికి దీపం. వారు శాశ్వతంగా రాజ్య పరిపాలన చేస్తారు. జీవవృక్షం అక్కడ ఉంటుంది. మానవునిపై ఉన్న శాపం తొలగిపోతుంది. యేసు ప్రభు ఇలా ఆహ్వానిస్తున్నాడు. తప్పికొన్న వారెవరైనా సరే వచ్చి ఉచితంగా జీవజలాన్ని త్రాగవచ్చు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. నా మాటలకు విధేయులైన వారు ఆశీర్వదించబడతారు. నా మాట విని నన్ను పంపిన వారిని నమ్మేవారు శాశ్వత జీవం కలవారు. వారు దేవుని తీర్పులోనికి రారు, మరణంలో నుండి జీవంలోనికి దాటారు. ఈ దేవుని చరిత్ర మీకోసమే. మీరు చూసిన సృష్టికర్త, జీవదాత అయిన దేవుడు ప్రతి వారిని పట్టించుకుంటాడు. మీరు కూడా దేవుణ్ణి, ఆయనకున్న మీ జీవిత ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. అయితే దేవుడు పరిశుద్ధుడు. ఆయన ప్రమాణాలతోనే ఆయన చేరాలి. మీరు ఆయన్ను మాత్రమే దేవుడిగా పూజించాలని ఆయన కోరుతున్నాడు. ఆదాము హవ్వలు దేవుణ్ణి నమ్మలేకపోయినట్టే మనందరం దేవుడు లేకుండానే జీవించడానికి ప్రయత్నిస్తున్నాం. మీరు దేవుని ఆజ్ఞలన్నీ పాటించి ఒక్కటి చేయకపోయినా దైవ చట్టాన్ని మీరినట్టే. అప్పుడు ఆయన ముందు మీరు పాపిగా నిలబడాల్సిందే. కాబట్టి మీకెంత భక్తి ఉన్నా, ఎన్ని మంచి పనులు చేసినా అవి దేవుని పరిశుద్ధతకు సరితూగవు. మీరు దేవునికి దూరమైపోయినట్లే. కానీ దేవుడు మీ నిస్సహాయతను అర్థం చేసుకుని మిమ్మల్ని ప్రేమించి మీకోసం మరణించడానికి తన కుమారుణ్ణి పంపాడు. పాపానికి జీతం మరణం, అయినా ప్రభువైన క్రీస్తు యేసులో నిత్యజీవం దేవుని వరం అని బైబిల్ చెప్తోంది. రక్షణ ఒక వరం. దాన్ని సొంతగా ఎవరూ సాధించలేరు. అందుకే గర్వించరాదు. బైబిల్లో యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేమనే మతాధికారితో యేసు ఎవరైనా నిత్యజీవం కావాలంటే
తిరిగి జన్మించాల్సిందేనన్నాడు. మీరు కూడా దేవుని కుటుంబంలో ఆత్మీయంగా జన్మించాలి. అందుకే యేసును మీ జీవితంలోకి పిలిచి పాపక్షమ కోసం వేడుకోవాలి. దేవుని బిడ్డ కావాలంటే, యేసుని మీ రక్షకుడిగా పొందాలంటే ఇప్పుడే దేవునితో మాట్లాడండి. నాతో కలిసి ఇలా ప్రార్థించండి. ప్రియ ప్రభూ, నా పాపాన్ని, నీ పట్ల నే చేసిన తిరుగుబాటును తెలుసుకున్నాను. యేసు శిలువపై చనిపోయి నా పాపశిక్ష భరించేలా చేసినందుకు నీకు కృతజ్ఞతలు. నా రక్షకుడిగా, దేవుడిగా ఉండేలా యేసుని నా హృదయంలోకి రావాలని పిలుస్తున్నా. యేసయ్యా, నా జీవితాన్ని దర్శించినందుకు కృతజ్ఞతలు. ఆమేన్. మీరీ ప్రార్థన చేసి దేవుణ్ణి ఇంకా తెలుసుకోవాలనుకుంటే 3 పనులు చేయండి. ప్రార్థన ద్వారా దేవునితో తరచూ మాట్లాడుతూ ఉండండి. బైబిల్లో ఆయన మాటల్ని చదువుతూ ఆయన స్వరాన్ని వినండి. దేవుణ్ణి, ఆయన వాక్యాన్ని ప్రేమించే సంఘానికి వెళ్ళండి. ఇలా చేస్తే ఆయన్ను మరెక్కువగా తెలుసుకుంటారు.